ఏపీ సినిమా హాల్స్ నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని కూడా అధికారులను ఆదేశించారు ఆయన. టికెట్ ధర కంటే థియేటర్లో స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ కు ఎక్కువ ధరలు వసూలు చేయడంపై పవన్ ఫోకస్ చేశారు. వాస్తవంగా వాటి ధరలు అసలు ఎంత ఉంటున్నాయి, కానీ ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏమిటి, ఇలా అన్ని విషయాలపై కూడా అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు ఆయన. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని, వాటి ద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు డీసీఎం. థియేటర్ల పర్యవేక్షణపై డిప్యూటీ సీఎం ఆదేశించిన గంటలోపే అధికారులు ఏపీ వ్యాప్తంగా థియేటర్స్ పై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. కాకినాడ, రాజమండ్రి, పిఠాపురం, అమలాపురంలోని సినిమా థియేటర్స్ లో సోదాలు చేశారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ నేతృత్వంలో ఈ తనిఖీలు సాగాయి. ఆహార పానీయాల నాణ్యత, అధిక ధరకు తినుబండారాలు, థియేటర్ ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ, బ్లాక్ టికెట్స్ వ్యవహారం, శానిటేషన్, నిర్వహణ వ్యవస్థ తదితర అంశాలపై తనిఖీలు చేశారు. సినిమా హాల్స్ ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలపై కూడా నియంత్రణ ఉండాలని యాజమాన్యాలకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.